హలో అండి అందరికీ వెల్కమ్ టు ఇషాతో ముచ్చట్లు. ఉషతో ముచ్చట్లు మధురమైనవే. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి చాలా థింగ్స్లో చాలా సఫర్ అవుతున్నాను అండ్ టయర్డ్ అయిపోయాను. ఐ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్ ఫ్రమ్ దోస్ థింగ్స్. అండ్ నాకు కెఫేస్ అంటే చాలా ఇష్టం. అందుకే మన వైజాగ్ రామానాయుడు స్టూడియోస్లో ది రైటర్స్ రూమ్ అనే కెఫే పెట్టారు కదా. సో అక్కడ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, ఎవ్రీ టైం మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి వై నాట్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. లుక్ ఎట్ ది వ్యూ గైస్, ఇట్స్ సో గుడ్. యాక్చువల్లీ కెమెరాలో అయితే ఇది క్యాప్చర్ అవ్వలేదు. నేను చాలా ట్రై చేశాను న్యాచురల్గా నా కళ్ళతో చూసినప్పుడు ఎలా ఉందో అలా క్యాప్చర్ చేయడానికి, బట్ నా ఫోన్లో క్యాప్చర్ అవ్వలేదు. మై బ్యాడ్. బట్ నేను కెమెరా అప్గ్రేడ్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ ద రైటర్స్ రూమ్ కెఫే ఫ్రమ్ అవుట్ సైడ్. లైక్ ఇలా ఉండింది. బయట కూడా సిట్టింగ్ ఇచ్చారు. మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. ఈలోపు ఎవరైనా రామానాయుడు స్టూడియోస్ టూర్ లైక్ లోపల ఎలా ఉంటుంది అని చూడాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను. సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఏదైనా ఐకార్డ్స్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. నా ఛానల్లోకి వెళ్ళి ఏ ఫర్ అడ్వెంచరస్ వ్లాగ్ చేశాను ఆల్ఫాబెట్ వ్లాగ్లో, వెళ్ళి చూసేయండి. అండ్ దిస్ ఈస్ ద కెఫే. అండ్ 2 స్టెప్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ స్టెప్లో ఇట్లా కూర్చొని చిట్ చాట్ చేసుకోవడానికి అండ్ గేమ్స్ ఆడటానికి పెట్టారనమాట. దట్స్ సో గుడ్. అండ్ అక్కడ కూర్చొని వర్క్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ సో గుడ్. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ది కెఫే. లోపల నుంచి ఇలా ఉంది వ్యూ అయితే. ఇట్స్ సో గుడ్ రైట్. మాకు కూడా బీచ్ వ్యూ కనిపించేటట్టు ఒక టేబుల్ చూసేసుకొని కూర్చునేసాం అనమాట మేము కూడా. అండ్ ఇక్కడ మెనూ అయితే నో ఫిజికల్ కాపీస్ ఆర్ అవైలబుల్, ఓన్లీ డిజిటల్ కాపీస్. మనకు క్యూఆర్ ఇస్తారు, అది స్కాన్ చేస్తే మెనూ వస్తుంది, విచ్ ఇస్ సో గుడ్. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము. ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే బ్లూ కొరాకో అండ్ ఆల్సో చీజ్ బాల్స్ అండ్ ఆల్సో ఆల్ఫ్రెడో చికెన్ వైట్ సాస్ పాస్తా ఆర్డర్ ఇచ్చాము. అండ్ నాకు ఆల్ఫ్రెడో పాస్తా అంటే చాలా ఇష్టం. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ టేబుల్. చెప్పాను కదా కెమెరాలో అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు. ఇఫ్ ఐ హ్యావ్ ఏ కెమెరా ఇన్ మై హ్యాండ్స్ మంచిగా క్యాప్చర్ చేసి మీకు చూపించుండేదాన్ని. సూన్ అప్గ్రేడ్ చేస్తాను కెమెరాని కొంచెం కష్టపడి. అండ్ ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్ ఇచ్చాము కదా. ఇంకా నేను ఆర్డర్ ఇచ్చి 2 మినిట్స్కి మా ఫ్రెండ్తో ఆర్డర్ ఏంటి ఇంకా రాలేదు అంటే తను అంటున్నారు, నువ్వు కూడా చేయలేవురా ఎంత ఫాస్ట్గా పాస్తాని, కొంచెం టైం ఇవ్వాలి, అక్కడ టైం పడుతుంది చేయటానికి అని అన్నారు. అవును కదా, లైక్ నా మైండ్ ఇట్లా వేకప్ చేశాను. కొన్ని కుళ్ళు జోకులు కూడా వేసాను, మీకు కూడా చెప్పేస్తాను వినేయండి. వెయిటర్స్ అని ఎందుకంటారో తెలుసా గైస్? వాళ్ళు వెయిట్ చేయిస్తారు కాబట్టి. I know guys, that's the worst joke, but bear with me. And mandatory photo shoots which is happening here. బేసిక్గా నేను అంత ఫొటోస్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అంత పిచ్చి ఉండదు నాకు. ఈవెన్ నేను యూట్యూబ్ వీడియోస్ చేసినా సరే నేను ఎక్కడికి వెళ్ళి ఇట్లా ఫొటోస్ తీయాలి ఇలా ఏమి ఉండదు. ఏదైనా బ్యూటిఫుల్ థింగ్స్ జరిగినప్పుడు నాకు క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. అండ్ నేనైతే తెప్పలు పెట్టాను. అండ్ ఈ ఫొటోస్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇక్కడ మా బ్లూ కొరాకో వచ్చేసింది. దట్ ఈజ్ బ్లూ మొజిటో అనమాట. వీళ్ళు బ్లూ కొరాకో అని పెట్టారు. దట్స్ ఫైన్. అండ్ 6 అంటే లెక్క పెట్టి 6 అంటే 6 చీజ్ బాల్స్ ఇచ్చారు గైస్. అండ్ ఐ వండర్, డిడ్ యూ నో హౌ మచ్ దిస్ కాస్ట్ ఈజ్? ఇట్స్ అరౌండ్ 300 గైస్. అండ్ ఇక్కడైతే ఇంకా చీజ్ బాల్స్ వచ్చాయి కాబట్టి నేను పొద్దున్న నుంచి ఏ ఫుడ్ తినలేదు ఆ రోజైతే. సో మంచి ఆకలి మీద ఉన్నాను. సో మంచిగా లాగిస్తున్నాను, చీజ్ బాల్స్ తింటున్నాను అనమాట. అండ్ దట్స్ లైక్ మంచిగా మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ మంచిగా తింటున్నాను. అండ్ అది కంప్లీట్ చేసే లోపు మా పాస్తా అయితే వచ్చేసింది అనమాట. నా ఫుడ్ కోసం మాట్లాడుకుందాం గైస్. నాకేమనిపించిందో అదే నేను ఇక్కడ చెప్తున్నాను. నాకు కాస్ట్ అయితే బిట్ హై అనిపించింది అండ్ టేస్ట్ వాజ్ గుడ్. మరీ ఎక్స్ట్రాడినరీ డెలీషియస్ అని చెప్పలేము. ఫర్ దట్ కాస్ట్ ద టేస్ట్ ఈజ్ గుడ్. అండ్ క్వాంటిటీ కూడా తక్కువ అనిపించింది నాకు. బయట నేను ఈ వైట్ సాస్ పాస్తా చాలా దగ్గర తిన్నాను అండ్ ద క్వాంటిటీ ఈజ్ గుడ్ ఫర్ 300 or 400. ఇక్కడ కాస్ట్ కూడా ఓకే సేమ్ అలానే ఉంది బయట ఉన్నట్టే పాస్తా కూడా. బట్ లైక్
నాకు క్వాంటిటీ తక్కువ అనిపించింది. అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే క్రీమీగా ఇచ్చారు. చాలా క్రీమీగా ఇచ్చారు. బయట ఇంత క్రీమీగా ఇవ్వరు. అండ్ దట్స్ ద అడ్వాంటేజ్. అండ్ ఓవరాల్గా క్వైట్ సో గుడ్. అంటే లైక్ ఎక్కడ తగ్గించాలి ఎక్కడ పెంచాలి అన్నట్టు చేశారనమాట. దట్స్ గుడ్. అండ్ దట్ ఈస్ ద వ్యూ ఆఫ్ ది కెఫే. అండ్ బయట అయితే ఇలా పెట్టారు. బయట కూడా సిట్టింగ్ పెట్టారు. దట్ వాస్ సో గుడ్. కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్తో హ్యాపీగా. అండ్ ఇలా ఇక్కడే కాకుండా బయట అయితే అలా పైన పెట్టారు చూడండి. సో అలా కూర్చోబెట్టారు. డైరెక్ట్గా మీరు బీచ్ వ్యూకి ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూడండి, మనం కెఫే నుంచి బయటకు వస్తుంటే డైరెక్ట్గా మనం బీచ్కే లైక్ బీచ్ వ్యూ ఉంటుంది, విచ్ ఈస్ సో గుడ్. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది. అండ్ ఇంకా అలా చూసుకుంటూ కొంతసేపు అట్లా ఆ బ్రీజ్ని కొంచెం ఆస్వాదిస్తూ మంచిగా మైండ్ని ప్లెజెంట్ చేసుకుంటూ నేను ఈ రైటర్స్ కెఫేకి బాయ్ చెప్పేశాను అనమాట. అండ్ మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాం అంటే లైక్ నాకు నచ్చింది. ఐఎమ్ ఏ కెఫే పర్సన్. సో నాకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే మళ్ళీ వెళ్తాను. మళ్ళీ వెళ్ళినప్పుడు మీకు చూపించేస్తాను అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ చూడండి మా వైజాగ్ ఎంత బాగుందో నైట్ టైమ్స్ ఆ లైట్స్తో. వావ్ అంతే. వైజాగ్ని ఏది రీప్లేస్ చేయలేదు. వై ఐ డోంట్ నో. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.